అందరికీ నమస్తే. గత 50 సంవత్సరాలుగా రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి నెట్టివేయబడినటువంటి మా కొడంగల్ నియోజకవర్గాన్ని 50 ఏళ్ళుగా ఎంతోమంది ఎమ్మెల్యేలు మారినరు, ముఖ్యమంత్రులు మారినరు, కానీ మా బతుకులు మారలేదు. కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మా ప్రాంతం నుంచి బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్లలో పోయి మా బిడ్డలు వలసెల్లి బతికే పరిస్థితి. ఈ రోజు కూడా మా ప్రాంతం నుంచి పూణే, ముంబైకి 2 బస్సులు వెళ్తున్నాయంటే ఈ రోజుకి కూడా మా ప్రాంత బిడ్డలు ఎంత వివక్షకు గురవుతున్నారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. ఎప్పుడు 50 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా మా ప్రాంత బిడ్డ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లేక వచ్చిన అవకాశం ద్వారా ఈ ప్రాంత బిడ్డలను ఈ ప్రాంతానికి మేలు చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మంచి పరిశ్రమలు తీసుకురావాలి, ఇక్కడ సాగునీరు తీసుకురావాలి, కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి కృష్ణానది జలాలు తీసుకురావాలి, ఈ ప్రాంతానికి రైల్వే మార్గం తీసుకురావాలి, వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ పూర్తి చేయాలి, అదేవిధంగా సిమెంట్ పరిశ్రమలు తీసుకురావాలి, అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయదలిచినటువంటి పరిశ్రమలను కొంతమంది రాజకీయ కుట్ర కోణంలో ఈ ప్రాంతమే అభివృద్ధి చెందొద్దు, ఈ ప్రాంతం మీద బతికినటువంటి కేసీఆర్ ఒకసారి ఎంపీ అయిండు, నరేందర్ రెడ్డి మాయమాటలు చెప్తే ఒకసారి టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థిని ఎమ్మెల్యే కూడా గెలిపించినాం ఈ ప్రాంతంలో. అయినా కూడా ఈ ప్రాంతం మీద కుట్రనే చేస్తున్నారు, కుతంత్రాలే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మా ప్రాంత బిడ్డ, మా ప్రాంతంలో ఒక పొల్యూషన్ అయ్యే పరిశ్రమ తీసుకొని వచ్చి చేస్తారంటే మేము ఇవ్వడం నమ్మలేదు. మేము కూడా చాలా మంది ప్రజలకు చెప్పినాం. అయినా కూడా ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం అభిప్రాయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయదలిచినటువంటి అకిన్పేట్, పోలేపల్లి, లగచర్ల గ్రామాల్లో ఏర్పాటు చేయదలిచినటువంటి ఫార్మా విలేజ్ని వెనక్కి తీసుకుంటున్నందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఈ ప్రాంత రైతాంగం తరపున, ఈ ప్రాంత నిరుద్యోగుల తరపున, ఈ ప్రాంత యువత తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సార్, ఈ ప్రాంతంలో కుట్రలు జరిగినాయి, కుతంత్రాలు జరిగినాయి. మా ప్రాంత రైతాంగానికి అమాయకులు, వాళ్ళు కుట్రదారులు మాత్రం కారు, వాళ్ళు పాత్రదారులు మాత్రమే. ఈ ప్రాంతంలో అధికారుల మీద జరిగినటువంటి దాడికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము క్షమాపణ కోరుతున్నాం. ఆ రైతుల తరపున రైతులు ఉద్వేగంలో ఉన్నారు, రాజకీయ నాయకులు దాన్ని వాడుకున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఒకే ఒక కుట్రకోణంలో కేటీఆర్ గారు, నరేందర్ రెడ్డి గారు, వారి చెంచాలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా డబ్బులు ఇచ్చి, మందు తాగిపించి, దాడులను ప్రోత్సహించి ఈరోజు ఆ అధికారుల మీద దాడులు చేసినటువంటి కుట్రదారులు వాళ్ళు. ఖచ్చితంగా కుట్రదారులను శిక్షించాల్సిందే. అమాయకులైనటువంటి మా రైతులను మీరు పెద్ద మనసు చేసుకొని కొంచెం వారిని ఈ కేసు నుంచి తప్పించే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేయదలసినటువంటి ఇండస్ట్రియల్ క్యారిడర్, ఖచ్చితంగా ఈ ప్రాంత నిరుద్యోగిగా, ఒక రైతుగా నాది కూడా ఈ ఇండస్ట్రియల్ క్యారిడర్లో కానీ మీరు చేయదలసినటువంటి భూసేకరణలో 4 ఎకరాల భూమి పోతుంది. ఖచ్చితంగా ముందుకు వచ్చి మేము మీకు సహకరిస్తాం. మా ప్రాంతానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. మా ప్రాంతానికి సాగునీరు రావాలి, మా ప్రాంతానికి కొంత ఇబ్బందుల్లో ఉన్న రైతాంగం, వారికి కూడా పునరావాసం కల్పించడానికి, వారికి కూడా ఏదన్నా ఈ పోయే భూమికి ఏదన్నా కొత్త ఆలోచన చేస్తే బాగుండు. ఏదన్నా ప్రభుత్వ భూములు ఏదన్నా నియర్ బై ఉంటే వాళ్ళకు కూడా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కోల్పోయే వాళ్ళకి 1/2 ఎకరానో భూమి అడ్జస్ట్ చేసే విధంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుండే. లేని పక్షంలో వారికి కనీసమైనటువంటి పరిహారాన్ని మీరు అందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ పొల్యూషన్ లేని పరిశ్రమలను ఏర్పాటు చేయదలుచుకుంటున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంత బిడ్డగా మేము ఈ రోజు కూడా వీటిని వ్యతిరేకిస్తే మా అంత దుర్మార్గుడు ఈ ప్రాంతంలో ఎవడు ఉండడు. ఖచ్చితంగా మీరు చేయదలుచుకుంటున్నటువంటి భూసేకరణకు మేము స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నాము. ఈ ప్రాంతం రైతాంగానికి పూర్తి న్యాయం చేసి మీరు భూసేకరణ చేయాలని ఆశిస్తున్నాం. ఇండస్ట్రియల్ క్యారిడర్ ద్వారా అత్యధికంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తే మా కొడంగల్ ప్రజలకి ఎక్కువ మోతాదులో ఉద్యోగాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ మరొక మారు ఈ ఫార్మా విలేజ్ను రద్దు చేసినందుకు కొడంగల్ ప్రాంత బిడ్డల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.